మొత్తం చంద్రబాబు నాయుడు గారిని నేనైతే దాదాపు ఒక 17-18 సంవత్సరాలుగా ఆయన స్పీచ్లు ఆల్మోస్ట్ ప్రతి సందర్భాల్లో వింటాం. జర్నలిజంలో ఉన్నాం కాబట్టి వింటూ ఉంటాం. ఆయన హిందీలో మాట్లాడడం చూడాలి. నేను ఇప్పుడు హిందీని తెలుగులో రాసుకొని వచ్చి మరి హిందీలో చదివి మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం మాట్లాడినట్టు మన అదృష్టం బాలకృష్ణతో మాట్లాడించలేదు. నరేంద్ర మోడీ అక్కడ ఉరేటేసుకున్నాం. బాలకృష్ణ అద్భుతంగా హిందీ మాట్లాడు. ప్లీజ్ బాలకృష్ణ హిందీ మీకు కావాలంటే వినిపిస్తారు. ఆయన టీ కప్పులో ఈగ అంటే మక్కి అన్నదాన్ని ఆయన మాట్లాడిన మాటకి నరేంద్ర మోడీ వాళ్ళకి చెవుల్లోంచి రక్తం గారి అర్థం వచ్చింది. బాలకృష్ణ సార్ హిందీ మాట్లాడతాడు. హిందీ రాసుకుని మరి మోదీ గారిని పొగడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి. భజన ఈ ఛానల్లో భజన లైవ్ లో కూడా నేను కూడా అధినాయకుడికి ఇదే భజన చేస్తానని ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తం 17 మినిట్స్. ఇంకోటి చెప్పనా, జీవితంలో చంద్రబాబు నాయుడు మొహంలో అంత నవ్వు ఎవడు చూసి ఉండడు. పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలతో సైతం కట్టుకున్న భార్య కూడా చూసి ఉండదు. లోకేష్ అయితే అసలు ఏంటి తెలియదు కాబట్టి అసలు చూసే ఉండదు. రాజశేఖర రెడ్డి గారు మిస్ అయ్యారు. నవ్వాలి నవ్వుతే చూడాలి. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఇవాళ నిజంగా శాంతిస్తుంది. నాటికి నా దోస్తు గారికి నవ్వడం వచ్చింది రా భయ, నిజంగా చెప్తున్నా. సో ఆయన పొగడతలతో అంటే తెలుగులో మాట్లాడిందంతా బహుశా మోడీ గారికి అర్థం లేదు. బట్ ఆయన అయితే వీళ్ళ విషయంలో చాలా డేంజర్. మక్కి ఇంకో అర్థం వచ్చేలాంటి మాట్లాడిన దానికి భూతత్వం పెట్టి మరి ఈ తెలుగు ట్రాన్స్లేటర్ కి అదే పని ఉంటుంది. సో ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక వేదిక తీసుకున్నారు. ఒక పార్టీ అధ్యక్షుల హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, చంద్రబాబు మాట్లాడు. వై పురంధేశ్వరమ్మ ఇస్ నాట్ స్పోకెన్, ఓన్లీ ట్రాన్స్లేషన్ అయినా వాళ్ళ అధ్యక్షుడు కదా, వాళ్ళ గెస్ట్ గా వచ్చి మోడీ గారు ఆయన మాట్లాడారు. అయిపోయింది. ఇంకే మరి వీళ్ళు గెస్ట్లే కదా అక్కడ. ఎందుకు 3 పార్టీలు ముగ్గురు కలిసారు. 3 ఫేసెస్ సార్. 3 అధ్యక్షులుగా మాట చెప్పాలి కదా మళ్ళీ అనమాట. ఓన్లీ ట్రాన్స్లేషన్ అయినా చేసినట్టే కదా సార్. ఇంకోటి గమనించారా, మనం కలుపు మధ్యలో వేస్తే మళ్ళీ సైకిల్. అవును, ఎందుకు వచ్చింది? మామూలుగా ఫస్ట్ వచ్చినప్పుడు పువ్వు మధ్యలో ఉంది కదా, పక్కకి ఎందుకు పోయింది? మనం ఫాలో అవుతున్నట్టుకున్నారు. అంటే టీడీపీ మేజర్ రోల్ ప్లే చేస్తుందని మధ్యకి తీసుకొచ్చి చెప్పదలుచుకున్నారా? సరే, ఇప్పుడు బాబు గారు పొగడతారు, బాబు గారు ప్రసన్నం చేసుకోవడం భజన సరే ప్రైజ్ చేస్తూ మాట్లాడారు. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా మాట్లాడారు. సో మోడీ గారు కొంత సాటిస్ఫై అయి ఉంటారా, ఓకే అని ఉంటారా? వాళ్ళు ఆల్రెడీ ఒక కన్సిడరేషన్, అమిత్ షా గారు చెప్పింది ఏంటో కన్సిడరేషన్ ఇచ్చి పడేశారు ఏడవండి మాతో పాటు. దానికి అంతకన్నా ఇంక చూడవలసింది ఏం లేదు. సో నాకు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ లో ఏం కనపడలేదు. ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో కొత్తగా